జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్న్ అండ్ ప్రాక్టీస్ విత్ తేజు. సో ఈరోజు మనము ఇంట్రడక్షన్ టు ఇర్రేషనల్ నెంబర్స్ చూస్తాం. సో ఎక్సైజ్ 1.1 కంప్లీట్ అయింది. ఎక్సైజ్ 1.2 వెళ్ళేలోపు ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి అని చూస్తాం. సో ఫస్ట్ రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? రేషనల్ నెంబర్స్ అనేది p/q ఫామ్లో ఉంటుంది. q అనేది నాట్ ఈక్వల్స్ టు 0 ఉంటుంది. ఈ p అండ్ q దేనికి బిలాంగ్స్? ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఏంటి? పాజిటివ్ నంబర్స్, నెగిటివ్ నంబర్, 0 అన్నీ ఉంటాయి అనేసి కదా. సో ఎగ్జాంపుల్ ఏమి ఇవ్వచ్చు మనము రేషనల్ నెంబర్స్కి? -2/3, 2/3 పాజిటివ్ నెంబర్ వస్తుంది, నెగిటివ్ నెంబర్ వస్తుంది, 0 కూడా వస్తుంది. కానీ డినామినేటర్ 0 ఉండకూడదు. ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? ఇదేంటి? రేషనల్ p/q ఫామ్లో ఉంటుంది. ఇర్రేషనల్ అంటే ఏంటి? ఇర్రేషనల్ అంటే ఇది రేషనల్ నెంబర్ అంటే p/q ఫామ్లో. ఇర్రేషనల్ అంటే p/q ఫామ్లో ఉండదు. ఇట్ వోంట్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఫామ్లో ఉండదు. అండ్ q ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అండ్ p అండ్ q బిలాంగ్స్ టు ఇంటీజర్. సేమ్ డెఫినేషనే ఉంటుంది. ఏమంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. సో ఇర్రేషనల్ నంబర్స్ are the numbers which are not in form of p/q, where p and q are integers, q is not equals to 0. సో p అండ్ q ఇంటీజర్స్, q నాట్ ఈక్వల్స్ టు 0. దీనికి ఎగ్జాంపుల్ ఏమి అని అంటే √2, √3, √5 అండ్ సో ఆన్ ఎక్సెట్రా. ఇది డినోటెడ్ బై ఇంటీజర్స్ క్యూతో డినోట్ చేస్తాము. ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ డినోటెడ్ బై ఎస్తో డినోట్ చేస్తారు. అంటే ఏంటి? ఇర్రేషనల్ ఇప్పుడు ఒక నెంబర్ ఇచ్చింటారు, ఒక నెంబర్ ఇచ్చి దాన్ని రేషనల్లా ఇర్రేషనల్లా అని ఎలా కనిపెట్టచ్చు? సపోజ్ √4 ఇచ్చారు. √4 అనేది రేషనల్లా ఇర్రేషనల్లా? √4ని ఎలా రాయొచ్చు? 4ని ఎలా రాయొచ్చు? 2 2s are 4 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2ని ఎన్ని టైమ్స్ వచ్చింది? 2 టైమ్స్. సో 2 ఇంటూ 2ని ఎలా రాయొచ్చు? 2². స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 2. పర్ఫెక్ట్ నెంబర్ వచ్చింది. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే ఏంటి? 2. పర్ఫెక్ట్ నెంబర్ వచ్చింది. అదే స్క్వేర్ రూట్ ఆఫ్ 16 చేయండి. 16 ఎలా రాయొచ్చు? 4 4s are 16. సో దాన్ని ఏం రాయొచ్చు? 4². స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 4 వచ్చింది. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 తీసుకోండి. 2ని ఎలా రాయొచ్చు? 2 1s are 2. పర్ఫెక్ట్ నెంబర్ వచ్చిందా? పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటి? ఒక నెంబరు 2 టైమ్స్ 4 టైమ్స్ అలా రావాలి. ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది, ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 2ని ఎలా రాయొచ్చు? 2 1s are 2. బట్ మన పర్ఫెక్ట్ 2 టైమ్స్ రాసి కవ్వట్లేదు. సో ఇట్స్ నాట్ ఏ పర్ఫెక్ట్ నెంబర్. √2ని ఎలా రాయొచ్చు? √2నే రాయొచ్చు. సో ఏదైనా నెంబర్ని పర్ఫెక్ట్ నెంబర్గా రాసే కవ్వట్లేదు అని అంటే అది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. దట్స్ ఇట్. సో ఇప్పుడు మనము రియల్ నెంబర్స్ అంటే ఏంటి చూద్దాం. రియల్ నెంబర్స్ అంటే పెద్ద కష్టమేం కాదు. రియల్ నెంబర్స్ అంటే ఏంటి? రేషనల్ నెంబర్స్ ఉంటాయి రియల్ నెంబర్స్లో. తర్వాత ప్లస్ ఇర్రేషనల్ నెంబర్స్ కూడా ఉంటాయి. రియల్ నెంబర్స్లో ఏమేమి ఉంటాయి? రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి. రేషనల్ నెంబర్స్ని క్యూతో చేస్తాం, ఇర్రేషనల్ నెంబర్ని ఎస్ అంటాం. సో రేషనల్ నెంబర్సు ఇర్రేషనల్ నెంబర్సు రెండు ఉండేదాన్ని రియల్ నెంబర్స్ అంటారు. రియల్ నెంబర్స్ని ఎలా డినోట్ చేస్తాము? రియల్ నెంబర్స్ ఈజ్ డినోటెడ్ బై ఆర్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ప్లస్ ఎస్. క్యూ ప్లస్ ఎస్ అంటే ఏంటి? రియల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు రేషనల్ నెంబర్సు ప్లస్ ఇర్రేషనల్ నెంబర్సు. అంటే పర్ఫెక్ట్ నెంబర్స్ ఉంటాయి, ఇంపర్ఫెక్ట్ నెంబర్స్ ఉంటాయి. రెండింటినీ ఉండేదాన్ని రియల్ నెంబర్స్ అనేసి అంటాము. ఇప్పుడు మనం ఎక్సైజ్ 1.2 చూస్తాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? State whether the following statements are true or false. Justify your answers. First question, every irrational number is a real number. Answer is yes, because real numbers లో ఏమేమి ఉంటాయి? Real numbers contains
రేషనల్ అండ్ ఇర్రేషనల్ బోత్ ఉంటాయి కదా. సో రేషనల్ ఉంటాయి, ఇర్రేషనల్ నెంబర్స్ కూడా ఉంటాయి. వాళ్ళ క్వశ్చన్ ఏం అడుగుతుంది, ఎవరీ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్. సో రియల్ నెంబర్స్లో రేషనల్ ఉంటాయి, ఇర్రేషనల్ ఉండడం వలన ప్రతి ఒక్క ఇర్రేషనల్ నెంబర్ కూడా మనకి రియల్ నెంబర్ కూడా అవుతుంది. రియల్ నెంబర్ కూడా అవుతుంది కదా. సో every irrational number also becomes real number. Next question. Every point on the number line is in the form of root m, where m is a natural number. అంటే మనం ఇక్కడ ఇది నంబర్ లైన్ అంటే లైన్ మీద నంబర్స్ని రిప్రజెంట్ చేయడానికి నంబర్ లైన్ అని అంటాం. సో ఈ ఎవ్రీ పాయింట్ అన్న నంబర్ లైన్ మీద ఉండే ఒక ప్రతి పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, చిన్న మైన్యూట్ పాయింట్ కూడా రూట్ ఎం ఫామ్లో ఉంటుందా? రూట్ ఎం అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎం ఫామ్లో ఉంటుందా? ఈ ఎమ్ దేనికి ఈక్వల్ అంటున్నారు? ఎమ్ ఈజ్ ఏ న్యాచురల్ నంబర్. ఎమ్ అనేది ఏమి? న్యాచురల్ నంబర్ అని చెప్తున్నారు. న్యాచురల్ నంబర్ అంటే ఏంటి? న్యాచురల్ నంబర్ స్టార్ట్స్ విత్ 1, 2 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ప్రతి ఒక్కటి న్యాచురల్ నంబర్ అవుతుందా అనేసి అడుగుతున్నారు. సో మనం చూద్దాం. సో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. రూట్ ఎం అన్నారు కాబట్టి రూట్ 1, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ఏంటి? 1. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 రూట్ 2, స్క్వేర్ రూట్ ఆఫ్ 3 రూట్ 3, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 2, అలానే సో ఆన్ చేస్తాం. సో 1 అనేది రేషనల్ నెంబర్, 1 ఈజ్ ఏ రేషనల్. రూట్ 2 ఇర్రేషనల్, రూట్ 3 ఇర్రేషనల్, రూట్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 2, దిస్ ఈజ్ రేషనల్. సో మనకి న్యాచురల్ నెంబర్స్ రావట్లేదు అంటే 1, 2, 3 అండ్ సో ఆన్ రావట్లేదు. రేషనల్ వస్తుంది, ఇర్రేషనల్ నెంబర్ కూడా వస్తుంది. సో రూట్ ఎం అనే ఫామ్లో ఉండేటివి ప్రతిదీ న్యాచురల్ నెంబర్ అవ్వట్లేదు, రేషనల్ అండ్ ఇర్రేషనల్ కూడా వస్తుంది. సో ద స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. సో మనము పాజిటివ్ నెంబర్స్ తీసుకున్నాం. ఇప్పుడు నెగిటివ్ నెంబర్స్ తీసుకుందాం. సో నెగిటివ్ నెంబర్స్ -1 రూట్ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ -1. సో ఇది నెగిటివ్ నెంబర్స్ వచ్చింది. ఓకే, మనకి నంబర్ లైన్లో ఓన్లీ పాజిటివ్ నెంబర్సే ఉండలేదు, నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. సో నెగిటివ్ నెంబర్స్ స్క్వేర్ రూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? న్యాచురల్ నెంబర్స్ కాదు, ఇర్రేషనల్ నెంబర్స్ వస్తాయి, రేషనల్ నెంబర్స్ వస్తాయి, ఇర్రేషనల్ నెంబర్స్ వస్తాయి. సో స్టేట్మెంట్ ఏమి అంటే ఫాల్స్, బికాజ్ every number which is in the form of root m is not a natural number రావట్లేదు. ఏమొస్తుంది? దట్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అంటే ఇది ఇర్రేషనల్ నెంబర్ అయింది. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -1, ఇది ఇర్రేషనల్ నెంబర్ అయింది. సో మనకి న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి రాలా? 1, 2, 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ రావాలి. బట్ నాకు స్క్వేర్ రూట్స్ వస్తున్నాయి అంటే ఇదేంటిది? ఇర్రేషనల్ నెంబర్. సో వీఆర్ నాట్ గెట్టింగ్ ద న్యాచురల్ నెంబర్స్, వీఆర్ గెట్టింగ్ ద ఇర్రేషనల్ నెంబర్. సో ద స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. నెక్స్ట్ ఎవ్రీ రియల్ నెంబర్ ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ అంటే ప్రతి రియల్ నెంబరు ఇర్రేషనల్ నెంబర్ అవుతుందా? సో మనము ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆన్సర్ ఫర్ ఎవ్రీ రియల్ నెంబర్, ఇప్పుడు 1 అనేది స్క్వేర్ రూట్ చేస్తే కూడా మనకి 1 వచ్చింది. సో దిస్ ఈజ్ అ రియల్ నెంబర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఏమొచ్చింది? స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2, దిస్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్, దిస్ ఈజ్ రేషనల్ నెంబర్. రూట్ 3 వచ్చింది, దిస్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. రూట్ 4 2, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఈజ్ 2, దిస్ ఈజ్ రేషనల్ నెంబర్. సో మనకి ప్రతి ఒక్క రియల్ నెంబర్ ఏమొస్తాయి? అన్ని నెంబర్స్ రియల్ నెంబర్స్కే వస్తాయి. పాజిటివ్, నెగిటివ్, 0 అన్ని నెంబర్స్ రియల్ నెంబర్స్కి వస్తాయి. సో స్క్వేర్ రూట్ చేసినాము అంటే మనకి రేషనల్లో వస్తుంది, ఇర్రేషనల్లో వస్తుంది. సో స్క్వేర్ రూట్ చేస్తే మనకు వచ్చిండే నెంబర్ని మనకి ఏమవుతుంది? రియల్ నెంబర్లు ఇర్రేషనల్ ఒకటి రావట్లేదు, రేషనల్ కూడా వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ ఫాల్స్, బికాస్
Square root of 1 is 1. Square root of 4 is equals to 2. 1 and 2 is a రేషనల్ నెంబర్. 1 2 రేషనల్ నెంబర్ వస్తుంది. వాళ్ళు ఏమంటున్నారు స్టేట్మెంట్లో, ప్రతి ఒక్క రియల్ నెంబరు ఇర్రేషనల్ నెంబర్ అవుతుందా? కాదు. మనం స్క్వేర్ రూట్ చేసినాక 1 2 వచ్చింది. 1 and 2 ఏమవుతుంది? రేషనల్ నెంబర్స్. సో స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ ద స్క్వేర్ రూట్స్ ఆఫ్ ఆల్ ద పాజిటివ్ నెంబర్స్ ఇర్రేషనల్? ఇఫ్ నాట్, గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఎ నెంబర్ దట్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్. అంటే ఇప్పుడు ఒక నెంబర్ లైన్లో మనం ఇచ్చిండే నెంబర్స్ 1 to infinity, 1 to infinity నెంబర్స్ని స్క్వేర్ రూట్ చేస్తే, అంటే ఇప్పుడు √1 చేస్తే 1 వచ్చింది, √2 చేస్తే √2 వస్తుంది. సో అలా స్క్వేర్ రూట్ చేస్తే మనకు అన్ని ఇర్రేషనల్ నెంబర్సే వస్తాయా అనేసి అడుగుతున్నారు. సో మనము ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ మనం ప్రూవ్ చేయాలంటే నంబర్ లైన్ వేసుకుందాం. నంబర్ లైన్ వేసుకొని 1 2 రేషనల్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్ని తీసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 అండ్ సో ఆన్. స్క్వేర్ రూట్ చేయాలి. స్క్వేర్ రూట్స్ చేస్తాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ఏమైంది? 1. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఓన్లీ. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ రూట్ ఆఫ్ 3ని. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఏంటి? 2. 1 రేషనల్ నెంబరు, 2 రేషనల్ నెంబర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్ రూట్ ఆఫ్ 5. స్క్వేర్ రూట్ ఆఫ్ 6 స్క్వేర్ రూట్ ఆఫ్ 6. స్క్వేర్ రూట్ ఆఫ్ 7 స్క్వేర్ రూట్ ఆఫ్ 7. స్క్వేర్ రూట్ ఆఫ్ 8 స్క్వేర్ రూట్ ఆఫ్ 8. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఈజ్ 3. సో దిస్ ఈజ్ ఆల్సో రేషనల్ నెంబర్. 1 2 3. ఇక్కడ మనకి 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ రూట్ ఆఫ్ 9. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ఏమొచ్చింది? 1. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఏమొచ్చింది? 2. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఏమొచ్చింది? 3. దీస్ ఆర్ రేషనల్ నంబర్స్. ఇవేంటివి? రేషనల్ నంబర్స్. సో మనం స్క్వేర్ రూట్ చేస్తే అన్ని ఇర్రేషనల్ నంబర్సే రావట్లేదు, రేషనల్ నంబర్స్ కూడా వస్తుంది. సో ది స్టేట్మెంట్ మనము ఏమని చెప్పవచ్చు అంటే ఫాల్స్, బికాస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఈజ్ 3 విచ్ ఈజ్ ఏ రేషనల్ నంబర్. విచ్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. నేను అప్పుడే చెప్పాను, ఇప్పుడు స్క్వేర్ రూట్ చేస్తున్నాము అంటే అది రేషనల్లా ఇర్రేషనల్లా అని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనము √1 చేస్తే 1ని ఎలా రాయొచ్చు? పర్ఫెక్ట్ నెంబర్గా రాయొచ్చు. √2ని పర్ఫెక్ట్ నెంబర్ అంటే 12 టైమ్స్ రిపీట్ కావాలి. 2ని ఎలా రాయొచ్చు? 2 1s. అదే 4ని ఎలా రాయొచ్చు? 2 2s. సో పర్ఫెక్ట్ నెంబర్ వచ్చింది. 2ని 2 టైమ్స్గా రిపీట్ చేస్తున్నాం. సో ఇట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ నెంబర్. ఏదైనా కానీ మన పర్ఫెక్ట్ నెంబర్ అని ఎలా చెప్తాము? ఇది 2 టైమ్స్ 4 టైమ్స్ 6 టైమ్స్ అలా ఈవెన్ నెంబర్స్ లాగా రాసుకుంటున్నాము అంటే అది పర్ఫెక్ట్ నెంబర్ అవే ఛాన్సెస్ ఉంటుంది. √2ని √3ని √5 √6 కెనాట్ బి రైట్ యాజ్ పర్ఫెక్ట్ పెయిర్.